జాగో హిందూ ప్రస్తుత సమస్యలు సమాధానాలు అనేటువంటి అంశం పైన హిందూ సమాజం లోపల నిరంతరం పనిచేస్తూ అనేక విధాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలను ఎక్కడిదక్కడ క్షేత్రస్థాయి లోపల కృషి చేస్తూ జాతీయవాదులైనటువంటి మిత్రులందరినీ కూడా ఒకే వేదిక మీదకి గణేష్ సేన ఆధ్వర్యం లోపల పిలిచి ఈరోజు మేము చర్చించడం జరిగింది. బాలాపూర్ లోపల గత నెల 24వ తేదీన జాగో హిందూ ధర్మరక్షణ సభ తోటి ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈరోజు సమస్యలపైన చర్చించుకున్నాం. భవిష్యత్తు లోపల పక్కా ప్రణాళికతోటి యావత్ సమాజాన్ని, యావత్ ఉద్యమకారులను, కలిసి వచ్చేటువంటి ఉద్యమకారులందరినీ కూడా కలిసి తీసుకెళ్ళి కలిసికట్టుగా ఉద్యమాన్ని నిర్మిస్తాం. వాళ్ళ హిందూ సమాజం లోపల అనేక రూపాల లోపల జిహాద్ నడుస్తూ ఉంది. ఫుడ్ జిహాద్ మీద చర్చ జరిగింది మొన్నటి వరకు కూడా. ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఫుడ్ జిహాద్కు ఏదైతే కోవా బన్నుకు మద్దతు పలికినటువంటి మీడియాను, రాజకీయ నాయకులను, సెక్యులర్ పార్టీలను, సెక్యులర్ నాయకులను నేను అడుగుతా ఉన్నా. పేదవాడు తినేటువంటి ఆహార పదార్థాలకు FSSAI రూల్స్ వర్తించొద్దని మీరు కోరుకుంటున్నారా? ఒక ముస్లిం పేదవాడు ఆహార పదార్థాలు అమ్మితే దానికి ఎటువంటి రూల్స్ వర్తించొద్దని మీరు కోరుకుంటున్నారా? ఒక ముస్లిం పేదవాడు ఎటువంటి ఆహార పదార్థాలు అమ్మినా చట్ట ప్రకారంగా దానికి ఉండాల్సినటువంటి అనుమతులు ఉండకూడదని మీరు కోరుకుంటున్నారా? తింటున్నటువంటి నిరుపేదలైనటువంటి గిరిజన, దళిత, బడుగు, బలహీనులైనటువంటి పేదల యొక్క, హిందువుల యొక్క ఆరోగ్యం మీకు పట్టదా? చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అడుగుతుంది, మరి స్టార్ హోటళ్లలో మీరు ఎందుకు మాట్లాడతలేరు? అరే, ఒక సంఘటన ఒక ఛానల్కు, ఒక యూట్యూబ్ ఛానల్ దృష్టికి వచ్చింది, ప్రశ్నించిండ్రు. నిన్ను స్టార్ హోటల్కి ఎవరు పోద్దంటున్నాడు? నీవు చాలా కాలంగా మాకంటే ఎక్కువ, ఈ యూట్యూబర్ల కంటే ఎక్కువ కూడా అనుభవం ఉన్నటువంటి జర్నలిజం కదా, మిమ్మల్ని ఎవరు ఈ యొక్క ప్రజల క్షేమం గురించి ఈ యొక్క వాస్తవాలు వెలుగు తీయొద్దని అంటున్నారు. అంటే సమాజానికి అవసరమైనటువంటి విషయాలు మాట్లాడితే అటు పక్కన వలి అయితే మాట్లాడొద్దు, అదే వలి ప్లేస్ లోపల వరుణో ఉండుంటే ఉరిదీయాలే బహిరంగంగానే డిమాండ్ చేసేటోళ్ళు. ఈ రోజుకు మేము మతాన్ని ముడిపెట్టి మేము మాట్లాడతలేము. ఏది ఆహారానికి మతం ఉండదంటారు, వాస్తవమే కావచ్చు. వలి ఆహారం మతంతో ముడిపెట్టి మాట్లాడొద్దు అనే దాంట్లో మేము అర్థం ఉందనుకుందాం. మరి హలీం సర్టిఫికేట్ తోటి మతాన్ని ముడిపెట్టి అమ్ముతున్నటువంటి ఆహార పదార్థాల విషయంలో మీ స్టాండ్ ఏంది? ఇది అది వలి గురించి కల్తీ అమ్ముతున్నా మేము మతతత్వవాదులము, మతం ముడిపెట్టి హలాల్ సర్టిఫికేట్ పెట్టి మా మీద రుద్దుతుందని మేము మాట్లాడినా మేము మతతత్వవాదులం. మాట్లాడుతుంది ఎవరు మమ్మల్ని మతతత్వవాదులు అంటే సెక్యులరిస్టులు. ఈ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బండారం బయట పెడతాం. ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన, పేదల ఆరోగ్యం, ఇప్పటికీ ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వాలు బొత్తలేవు. తెలంగాణ లోపల 78% నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలు కావడానికి కారణం కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడీ. తాను కూడా పెట్టుకున్నదంతా కూడా ఒక బీమార్ వస్తే హాస్పిటల్ బిల్లు కట్టాలా, పిల్ల పెళ్లికి సమకూర్చుకుందంతా ఒక్కరి ఇంట్లో ఒక ఆరోగ్యం ఖరాబ్ అయిపోతే ఆ పెళ్లికి దాపెట్టుకున్నటువంటి డబ్బులని హాస్పిటల్కి కట్టాలా. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ప్రాథమికమైనటువంటి వసతులు లేవు. ఇవన్నీ పట్టించుకొని ప్రభుత్వాలు, మంత్రులు పోయి స్వయంగా కోవా బన్నులు తింటున్నారు. అక్కడ గ్లౌజులు వేసుకోవాలి, అక్కడ మాస్క్ కట్టుకోవాలి, పేదోటి దగ్గర మాత్రం ప్రమాణాలు పాటించవద్దు. అనేక విషయాలు లవ్ జిహాద్ నడుస్తుంది. ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్లో 28,000 పైచిలకు హిందూ అమ్మాయిలు ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం సమాధానం చెప్పాలా. డిసెంబర్ 31 రోజు మీటింగ్ పెట్టి మేము అందాల పోటీలు బ్రహ్మాండంగా నిర్వహించినాము, మేము మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ను బ్రహ్మాండంగా నిర్వహించినామని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ప్రభుత్వము ఇదే తెలంగాణ లోపల, హైదరాబాద్ లోపల మిస్సింగ్ గురైనటువంటి 28,000 హిందూ అమ్మాయిల ఆచూకీ ఎక్కడుందో చెప్పాలి. ఇది వల్ల మేము అడుగుతా ఉన్నాం. కల్చరల్ జిహాద్ నడుస్తుంది, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోళ్ళు, అరే ఆ పిచ్చోళ్ళు ఎక్కడ తయారవుతున్నారు?
మీరు ప్రతిసారి దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు పిచ్చోళ్ళ మీదకి ఎత్తేస్తున్నారు కదా, ఆ మత పిచ్చిగాళ్ళు ఇస్లామిక్ మతోన్మాద పిచ్చిని తలకెక్కించుకొని హిందూ దేవాలయాల మీద దాడులు జరుపుతున్నటువంటి ఆ మత పిచ్చోళ్లను మొదటగా అరెస్ట్ చేయండి. లేకపోతే ఈ పిచ్చి ముదిరితే సమాజం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, పోలీసులు వైఫల్యమైంది, ప్రభుత్వం వైఫల్యమైందని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం హిందూ సమాజం చేతులకు తీసుకుంటే జరగబోయేటువంటి పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది, అనేక కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది, అనేక రకాలైనటువంటి జిహాద్ ఈ రోజున సమాజం మీద జరుగుతూ ఉంది. అదే హిందువులను విడగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారు, కులం పేరు మీదన విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇది కూడా హిందూ సమాజాన్ని బలహీనపరిచేటువంటి కుట్ర. కాబట్టి ఇవన్నిటిని కూడా సమగ్రంగా మేము చర్చించినాం. ఇవేం కొత్త విషయాలు కాదు, కానీ కలిసి కూర్చొని కార్యాచరణ ప్రారంభం చేసి వీటి విషయం లోపల చర్చించాలని. కేరళ స్టోరీ వాస్తవాలు చెప్తే దాన్ని నిషేధించాలి. కేరళ స్టోరీ హిందూ మతోన్మాదులు తీస్తున్నటువంటి స్టోరీ, లేకపోతే కాశ్మీరీ ఫైల్స్ హిందూ మతోన్మాదులు తీస్తున్నటువంటి ఫైల్స్ కళ్ళ ముందర కనబడుతుంది కదా. మొన్న పహల్గాం లోపట నువ్వు హిందువా కాదా, నువ్వు కల్మా వస్తుందా రాదా అని అడిగి చంపినటువంటి మతోన్మాదులను మాట్లాడితే హిందువులం. ఇవాళ ఇక్కడ వాడు అక్బరుద్దీన్ ఓవైసీ అంటాడు 15 నిమిషాలు టైం కావాలని. ఏ మతోన్మాది వాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? మొన్నటికి మొన్న నిర్లజ్జగా నీ సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అదే రావు అయితే ఏంది, అరే రావు అరే రెడ్డి ఎవరైనా మా దగ్గరికి రావాలరా అని మాట్లాడుతున్నాడు. కల్మా చదివిన వాళ్ళ గురించే ఆయన పట్టించుకుంటాడట. ఆ మతోన్మాదం రక్కసి విషం జిమ్ముతుంది. దీన్ని పట్టించుకోకుండా కువానా సెక్యులిజం అనేటువంటి మత్తులో ఇంకా సమాజం ఉంటే మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి రేపు మీరు కేరళ స్టోరీని నిషేధించవచ్చు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల గురించి ఆటంకాలు సృష్టించాలనుకుంటుంది. మేము చెప్తున్నాము, గణేష్ సేన ఆధ్వర్యం లోపల భాగ్యనగరం లోపల లవ్ జిహాద్ బారిన పడినటువంటి అమ్మాయిలు పడినటువంటి కష్టాలు, వందలాది మంది అమ్మాయిలను ప్రత్యక్షంగా గల్లీ గల్లీ తిప్పి మీటింగులు పెట్టి లవ్ జిహాద్ ఎంత ఘోరమైనటువంటి ఒక రాక్షస క్రీడను మేము చెప్పబోతున్నాము. ఇట్లా ప్రతి ఏరియా లోపల సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము. మీడియాకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ రోజున ఏదైతే సమాజ హితం కోరి మేము మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ కొన్నిసార్లు నేను ఇప్పటికి కూడా ఏ రోజు నేను మీడియాను వ్యతిరేకించేటువంటి మీడియా కూడా చెప్తున్నా, రండి వాస్తవాలు తెలుసుకొని మీరు చూపెట్టండి, సమాజ హితాన్ని తెలుసుకొని మీరు మాట్లాడండి. అబ్దుల్ కలాం భావజాలానికి వ్యతిరేకం కాదు ఈ దేశం ఎప్పుడు కూడా. అఫ్జల్ గురు భావజాలానికి వ్యతిరేకము, యాకూబ్ మెమన్లకు వ్యతిరేకము. ఒకటే రోజున అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగినాయి రామేశ్వరం లోపట. అదే రోజున ముంబై లోపట యాకూబ్ మెమన్ ముంబై బాంబు పేలుళ్ల నిందితునికి ఉరిశిక్ష సుప్రీంకోర్టు వేసిన తర్వాత ఉరిశిక్ష పడ్డది. నేను అనుకుంటా 23 జూలై అని. మీ విజువల్స్ పెట్టండి. అబ్దుల్ కలాం అంత్యక్రియ లోపల ఏ నినాదాలు వినబడ్డాయి, యాకూబ్ మెమన్ అంత్యక్రియ లోపల ఏ నినాదాలు వినబడ్డాయి, ఏది మతోన్మాదము ఏది జాతీయవాదము ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా ఉంది. రాబోయే ఉద్యమంలో మీ అందరూ కూడా కలిసి రావాలని మీడియాను ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి, ఒక సదస్సుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరినీ హిందూ బంధువులందరినీ కలవడం, హిందూ బంధువులందరితో పరిచయాలు పెంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి మాత్రం నిజం, హిందువులందరూ కలిసే ఉన్నారు, కలిసే ఉంటారు, కలిసి ఉండబోతున్నారు. హిందూ రాష్ట్రాన్ని తీసుకురావడానికి అందరం మా హిందూ రాష్ట్రానికి తోడుగా మేము అందరం ఉంటాం. అంటే ఇంతమంది హిందువులు ఐక్యంగా ఉన్న హిందూ దేవాలయాల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కుట్రలు. ఏం చేస్తాం, హిందువులో డివైడ్ తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ హిందువులందరికీ తెలుసు. రాబోయే కాలంలో వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా హిందువులందరికీ తెలుసు. చూద్దాం భవిష్యత్తు ఎట్లుంటుందో. లవ్ జిహాద్ గురించి ఏం చెప్తారు? లవ్ జిహాద్ గురించి నిజంగానే నాకు జరుగుతుందా? లవ్ జిహాద్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే తెలిసిపోతుంది కదా, రోజు ఎన్ని వస్తున్నాయి, ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇది ఒక హిందూ జాతిని, ఒక హిందూ జాగృతాన్ని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న ఒక కుట్ర. ఈ కుట్రలో హిందూ అమ్మాయిలు బలి కావద్దు. వాళ్ళ వీక్నెస్ లని, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, లేదంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి నా ఉద్దేశం. ఫుడ్ జిహాద్ కూడా ఇప్పటిదాకా చర్చ మీద జరిగింది. ఫుడ్ జిహాద్ నిజమేనా? అసలు 100% నిజం. చూస్తున్నాం కదా మనం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంపార్టెంట్ చేసేసి హిందూ జనాభా పెరగకుండా చేస్తున్నారు అది. సో దాని మీద కూడా కొట్లాడాల్సిన ఆవశ్యకత ముందుంది. అందరం ఏకమైతాం. డెఫినెట్ గా దాని గురించి కూడా ఫైట్ చేస్తాం. కోవా బన్ గురించి ఏం చెప్తారు? మేడారం జాతరలో కోవా బన్ అనేది
అది నిజం కాకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి అమ్ముకోవచ్చు కదా, మరి గుళ్ళ దగ్గరకు అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు నిజం కాకపోతే అమ్ముకోవచ్చు కదా. దానికి కొంతమంది కుహన మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది దానికి సపోర్ట్ చేయడం ఇది నిజంగా ఒక దుర్మార్గమైన చర్య అని చెప్తున్నాను నేను. అంటే నాగబాబు గారు మాట్లాడింది కరెక్ట్ కాదంటారా? ఎందుకు కరెక్ట్? అసలు నీకేం సంబంధం అండి దానికి? బన్నుకి కోవాకి నీకేం సంబంధం? బన్నుకి కోవాకి సంబంధం ఏంటి? నేను ఈ వేదిక ద్వారా నేను అడగదలుచుకున్నాను, బన్నుకి కోవాకి సంబంధం ఏంటి? ఎంతమంది తిండి తినలేక అక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎంతో మంది తినలేకుండా ఉన్నారు. వాళ్ళకి పోయి ఫుడ్ పెట్టండి, వాళ్ళకి పోయి డబ్బులు ఇవ్వండి. ఆ 50,000 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి. మీకు ఒక పుణ్యం పురుషార్థం అని అంటూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి నువ్వు వెళ్ళి తిన్నది లేదు, అక్కడ పోయి తింటే తెలిసేది కదా నీకు. నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇంటికి పిలిపించుకుంటుంది అంటే మంచిదే తీసుకొస్తాడు. నువ్వు అక్కడ పోయి తినాల్సింది కదా, ఆ పబ్లిక్ లో పోయి తినాల్సింది కదా, ఎలాంటిది ఏంటి అనేది. సో నేను దాన్ని డెఫినెట్ గా ఖండిస్తున్నాను. అంటే ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హిందుత్వవాదిలాగా తిరుగుతుంటే మరోవైపు నాగబాబు గారు ఈ రకంగా మాట్లాడడం ఎట్లా? అసలు అది పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ఆయన ఇంత సేవ చేస్తూ ముందుకు పోతుంటే, హిందూ ధర్మం కోసం అని చెప్పేసి హైందవ జాతి కోసం అని ముందుకు పోతుంటే ఇట్లా ఇంకో పక్క నుంచి ఇట్లా తీసుకురావడం మాత్రం మంచిది కాదు. సో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అసలు ఒకటి, హిందువుల్లో కూడా జాగృతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ ఇంతకుముందు 6 గంటలు అయితే ఇంటికి రమ్మని వాళ్ళ అమ్మాయిల్ని ఎవరైనా కూడా ఫ్యామిలీలలో 6 గంటలు అయిందంటే చీకటి పడకముందు ఇంటికి రావాలని చెప్పేసి ఒకటి ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కల్చర్లో ఏమైపోయిందంటే ఎవడికి వాడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, పబ్బులు క్లబ్లు అని తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ ది కూడా వాళ్ళ బాధ్యత ఉంది. రోహింగ్యాల గురించి ఏం చెప్తారండి? ఓటింగ్ రాజకీయాలు ఇవన్నీ. రోహింగ్యాలు ఎవడండి వాడు? ఇక్కడ హిందువులకి వాడికి రేషన్ కార్డు వాడికి పోతుంది, రేషన్ బియ్యం పోతుంది, రేషన్ చక్కెర పోతుంది. ఆ లెక్కన మనం చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ మన హిందువులకి రావాల్సిన నిత్యావసర సరుకులు ఎంతమంది మిస్ అయిపోతున్నారు, ఎంతమంది ఏమంటారు కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ హిందువులకు రావాల్సినవి కదా, వాళ్ళకి పోతున్నాయి. సో డెఫినెట్ గా ఇది పొలిటికల్ జిహాదీ అని అనుకోవచ్చు. ఈ వేదిక ద్వారా హిందువులందరికీ ఏం పిలుపునిస్తారు? హిందువులందరూ ఏకంగా అండి ఒక్క తాటి మీద రండి. ఇక్కడ కులాలు అనేది మర్చిపోండి దయచేసి. కులాలు అనేవి వృత్తులు ఉంటేనే ఈ భారతదేశం ఇప్పటి వరకు మనుగడ సాధించింది. ఆ వృత్తుల్ని పోగొట్టుకొని కులాల్ని డివైడ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. మన దేశంకే రేపు పొద్దున ప్రాబ్లం వస్తుంది. అందరు బయట వాళ్ళే వచ్చి పని చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున మీ ఇంటికి కుల వృత్తులన్నీ మనకు కావాల్సినవే, వాటిని మనం నిర్వీర్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ఉంటేనే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందనేది నా ఉద్దేశం.